స్మెల్ బాగున్నట్టుంది. మనం ఎప్పటి నుంచో రైస్ పెట్టాలనుకుంటున్నాం. సార్ చూద్దాం, ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కుందాం రేట్ ఎంత పడుతుంది. హలో హలో, నమస్తే సార్. మినీ రైస్ మిల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. నమస్తే మేడం. మీ యూట్యూబ్ లో మిషన్ చూసామండి. ఇప్పుడు మిషన్ ఎంత పడుతుందండి అది? ఆ మిషనా సార్ 25,000 పడుతుందండి. అంత పడుతుందండి. ఓకే మీరు డైరెక్ట్ మా షాప్కి రండి సార్. ఓకే. మీ అడ్రస్ ఎక్కడండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి అండి. ఓకే, అయితే నేను వస్తానండి మిషన్ తీసుకోవడానికి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇదేనండి మీరు అడిగిన రైస్ మిల్. ఇలా ధాన్యం వేస్తే అలా పాలిష్ బియ్యంగా వచ్చేస్తుందండి. మేడం మీకు ఏం తగ్గించరా మేడం ఇది? లేదు సార్, మీకు ఆల్రెడీ తగ్గించే చెప్పామండి. యాక్చువల్ గా 29,000 మీకు 25,000 కే ఇస్తున్నాం సార్. చూడండి మేడం, ఎంతో కొంత తగ్గించాను మేడం. అంత వేల దూరం చేసి. లేదు సార్, అవ్వదండి. ఓకే మేడం, అయితే మిషన్ ఇచ్చాను. ఓకే సార్, క్యాష్ ఇస్తారండి ఫోన్ పే చేస్తారా? క్యాష్ ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తాను. ఓకే. హలో హలో మేడం, మాకు 640 స్టాక్ కావాలండి. ఓకే మేడం, డిస్పాచ్ చేస్తున్నాము. సార్ ఇంకోండి సార్, మీ మిషన్ మేడం బాగా పని చేస్తుంది మేడం. చాలా బాగా పని చేస్తారు సార్. ఇలా ధాన్యం వేస్తే అలా బియ్యం వచ్చేస్తుందండి. మా ఊరేంటి బుర్ర పని చేసేలాగా అలా ఆలోచిస్తున్నా. అబ్బాయ్ అబ్బాయ్ రే, ఏం ఆలోచిస్తున్నావు? తెగ ఆలోచిస్తున్నావు ఏంటి? ఏమో బాబాయ్, ఆయన ఎవరో రైస్ మిల్ గురించి వచ్చారు. మేడం తో మాట్లాడారు. మేడం ఎవరికో ఫోన్ చేశారు. వాళ్ళు రైస్ మిల్ తెచ్చి ఇచ్చారు. మేడం వాళ్ళకి ఇచ్చారు. ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేంటి బాబాయ్ దాన్ని అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలంటావు. వాళ్ళు చూడు బాక్స్ బలంగా పట్టుకుపోయారు. అదేంటి అబ్బాయి, మామూలుగా రైస్ మనం ధాన్యం పోతే బియ్యం వచ్చేస్తాయని చెప్తారు. కానీ దాంట్లో మట్టి, రాళ్ళు, దుమ్ము, చెత్త ఉన్నా గానీ అవి కూడా బియ్యంతో పాటు వచ్చేస్తాయి అబ్బాయి. దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు. అందుకని మన ఫ్యాక్టరీలోని కస్టమర్ కి ఎలాగైతే కావాలో అలాగా కొన్ని మోడల్ తయారు చేస్తున్నాము. ఇదో మోడల్ అబ్బాయి. మనకి ఏంటంటే ఇది 640 కదా. దీనికి ధాన్యంలో దీంట్లో పోస్తే ధాన్యం రాళ్ళు, దుమ్ము, చెక్క తెస్తుంది. మళ్ళీ పోసుకునే అవసరం లేకుండా ఎలివేటర్ దీంట్లో పోసేస్తుంది. తర్వాత నూకలు చేస్తే